ఓం నమః శివాయ. పరమాత్మ ఉత్తమ స్వరూపుడగు శివయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. శివానుగ్రహం వల్ల సర్వశుభం పరంపరలు కలుగుతాయని ఎందరో భక్తులు ఈ పుణ్యప్రదేశానికి వస్తూ స్వామివారి దివ్య సేవలో తరించి శివస్వరూపులైన అనాథులను ఆదుకుంటూ శివాశీస్సులు పొందుతున్నారు. పాప విమోచనం కలిగించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాద్ వనస్థలీపురం నుండి వచ్చిన సేవామూర్తి ఎస్ శ్రీహరి గారు, సాయి కృష్ణ గారు భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. భక్తులిద్దరూ శివయ్యకు ప్రీతికరమైన జలాభిషేకం చేసి స్వామి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించారు. భక్తులు అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన ధర్మహుండీలో కానుకలు సమర్పించి మహాదేవుని కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో భక్తులు పాల్గొని ఆజ్యం సమర్పించి శంకర కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న శివాలయానికి ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవాశ్రమాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలిపారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి శ్రీహరి గారు వారి భార్య విజయలక్ష్మి గారిని భాగం చేస్తూ వారి కుమారుడు కీర్తిశేషులు ఎస్ సంతోష్ కుమార్ గారి 5వ వర్ధంతి సందర్భంగా శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. కుమారుడిని తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి శ్రీహరి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు సోమవారం శ్రీహరి, హైదరాబాదు. మా బాబుది 5వ వర్ధంతి ఉండగా ఆ సందర్భంగా అనాథులకు అన్నదానం చేయాలని మేము ఆశ్రయానికి వచ్చాము. గుడిలో కూడా చూశాను, దర్శనం చేసుకున్నాను. గుడి క్రమశిక్షణ కూడా చాలా బాగుంది. అది ఎక్కడ పోయినా మనం అంత తీసుకోలేము. చాలా బాగుంది. గుడి ఆశ్రయ పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.